బుటెలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాలసూరు రైలు దుర్ఘటన తర్వాత పునరుద్ధరణ పనులు జరిగిన వెంటనే ఒడిశాలో మరో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన బార్కర్ జిల్లాలో నమోదైంది. బార్కర్లో సున్నప్రాయాన్ని తీసుకెళ్తున్న గూడ్స్ రైల్లోని పలు వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పట్టాలు తప్పడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అసలు ఏం జరిగింది? నిన్నే ఈ ఘటన జరిగింది, దాదాపు 2 రోజులు అవుతుంది, మళ్ళీ వెంటనే ఈ ఘటన జరిగింది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వరుణ్, ఇది మరొకసారి ఈ రైలు సంఘటన, అంటే ఇటువంటి సంఘటన జరిగేసరికి అందరు కూడా ఉలిక్కిపడ్డారు. కానీ ఇది పూర్తిగా గూడ్స్ రైలు, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక మైనింగ్ ఫ్యాక్టరీ నుండి, డుంగి లైమ్ స్టోన్ ఫ్యాక్టరీ నుండి ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రైవేట్ గూడ్స్ రైలు ఏదైతే ఉందో దానిలో లగేజీ కారణంగా, అంటే దానిలో ఎక్స్టెండెడ్ ఓవర్లోడ్ కారణంగా పట్టాలు తప్పింది. ఈ సంఘటన బార్కర్ జిల్లాలోని మెంతాపల్లి వద్ద జరిగింది. మొత్తానికి అంటే ఇందులోనైతే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మరోవైపు ఈ సంఘటన ఏదైతే ఉందో దీనికి రైల్వే శాఖతో ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ సున్నప్రాయాన్ని తరలించే క్రమంలో ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేస్తున్నటువంటి ట్రాక్ అని, అలాగే దీనికి సంబంధించి ఇన్ఫ్రా మొత్తం కూడా, అంటే ఆ రోలింగ్ స్టోన్స్ కానీ, అలాగే ఇంజన్ కానీ, దాని వ్యాగన్స్, అలాగే ఆ రైలు ట్రక్ సంబంధించి మెయింటెనెన్స్ మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి చెందిందని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు దీనిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వెంటనే దీనికి సంబంధించినటువంటి తిరిగి పునరుద్ధరణ పనులు కూడా చేపట్టామని అధికారులు తెలుస్తున్నారు. ఇట్లాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.